వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిపులాంటిది. మన కడప జిల్లా ప్రొద్దుటూరు గో సంరక్షణ అధ్యక్షుడు శివనాగిరెడ్డి, దశమందం బ్రదర్స్, బీజేపీ పటల్ ఇక్కడి సభ్యులందరూ విచ్చేయడం జరిగినది. ఇక కారణం ఏమంటే గోవులను రక్షించాలా అనే దృఢ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి గోవుకు దాన రూపంలో ప్రొద్దుటూరు అంతా గోమాతలకు టమాటాలు, ఆకుకూరలు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి వారి మాటల్లోనే విందాము. జై గోమాత, జై గోమాత, జై గోమాత. పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనాగిరెడ్డి మాట్లాడుతున్నా. దశబంధం బ్రదర్స్ గో సంరక్షణ బీజేపీ ఉపాధ్యక్షుడు కృష్ణ, నాగరాజ్ శర్మ అందరం కలిసి ఈరోజు గో సంరక్షణ తరపున టమాటాలు కొని ఒక 15 బాక్సులు టమాటాలు అతను మళ్ళీ అంటే హోల్సేల్ వ్యాపారి మళ్ళీ అతను ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. పొద్దుటూరులో ఆవులకు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు ఎవరింటి దగ్గరికి పోయినా అన్నము, బియ్యము, నూకలు పెట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. కానీ మా వంతు మా గో సంరక్షణ తరపున గోవులకు ఈరోజు నైటు టమాటాలు పెట్టడం జరుగుతుంది. కానీ ప్రజలు కూడా దీన్ని గమనించాలి. మీకు శక్తికి తగినంత ఆకుకూరలు కానీ, టమాటాలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, ఇది ఏదైనా మీకు పెట్టండి. కానీ దయచేసి అన్నం మటుకు దయచేసి పెట్టవద్దు. ఇప్పటికే ఆవులు చాలా వరకు దెబ్బతింటున్నాయి. గోసంతతి పెరగాలంటే మనం ఆవులకు పెట్టవలసిన పదార్థాలు ఆకుకూరలు ఇవి పెట్టండి. దయచేసి అన్నం కానీ, బియ్యం కానీ, నూకలు కానీ పెట్టొద్దని గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కటికి వీధిలో పొద్దుటూరు మొత్తం అన్ని వీధుల్లో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మారారు, కొంతమంది ఇంకా తెలియక పెట్టడం జరుగుతుంది. కనీసం మన గోసంతతి పెరగాలంటే మనం కూడా పద్ధతిగా ఆవులకు పిండి పదార్థాలు, ఆకుకూరలు ఇట్లా ఏదైనా పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం ప్రజలను. కానీ మీ సహకారం ఉంటే ఇట్లా మేము వారానికి 2-3 సార్లు పెట్టగలము. ప్రజల సహకారం ఉంటే దయచేసి ఆవులు కాపాడండి. గో రక్షిత రక్షిత. జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోమాత ఏకేటీ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని గో సంరక్షణ సమితి అధ్యక్షులు దశమందం బ్రదర్స్, అలాగే మా మిత్రులు గో ప్రేమికులు అందరము కూడా కలిసి ఏకేటీవీ వారి యొక్క సహకారం, వారి యొక్క అండదండలతో ఈ యొక్క కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవానికి ఇవాళ 19 మార్చి 2025వ సంవత్సరం. మా ప్రొద్దుటూరు పట్టణం దాదాపుగా 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని చెప్పుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణంలోని పురవీధులలో సంచరిస్తున్నటువంటి గోమాతలన్నింటికీ కూడా గో సంరక్షణ సమితి దృఢ సంకల్పంతో మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇవాళ రాత్రి వేళ దాదాపుగా 9:30 కావస్తూ ఉంది. దాదాపుగా మేము 15 నుండి 16 కిరీట్ల వరకు, ఒక్కొక్క కిరీటికి 30 కిలోలు, 25 నుంచి 30 కిలోలు వస్తున్నాయి. ఆ టమాటా పండ్లను అన్నింటినీ కూడా, ఆకుకూరలను, టమాటా పండ్లను రెండింటినీ కలిపి పురవీధులలో ఉన్నటువంటి గోవులకంతా కూడా అందజేయడం జరుగుతుంది. సమస్త దేవతామూర్తులకు కొలువైనటువంటి గోమాతల యొక్క భద్రత కాపాడుకోవాల్సినటువంటి కర్తవ్యం మన సనాతన ధర్మ ప్రేమికులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. సో గోవులను సంరక్షించుకొని వాటి యొక్క సంతతికి కూడా మనమందరము సహకరించాలనేసి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా వినయంగా మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి మీ ఇంటి వద్దకు గోవులు వచ్చినప్పుడు సరైనటువంటి ఆకుకూరలు, కూరగాయలను మాత్రమే పెట్టవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే సద్ది అన్నము,
నూకలు, బియ్యము ఇలాంటి పదార్థాలను పెట్టడం వలన వాటి యొక్క జీర్ణాశయం అనేటువంటిది దెబ్బతింటుంది. గర్భాశయం కూడా చాలా వరకు దెబ్బతిని అస్వస్థతకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు మన పట్టణ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గో సంతతిని, గోమాతను కాపాడుకునేటువంటి ధర్మం, కర్తవ్యం ప్రతి ఒక్కరి భుజస్కంధాలపైన ఉందనేసి మేము మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఏకేటీవీ వారు చిత్రీకరించి ఈ యొక్క మంచి విషయాన్ని ప్రజల చెంతకు వస్తున్నందుకు ఏకేటీవీ ఉదయగిరి శివరాం గారికి మా సంస్థల అన్నింటి తరపున కూడా, ప్రొద్దుటూరు ప్రజల తరపున కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై గోమాత, జై గోమాత. బాధ్యత అంతే. పనులు ఎత్తిలే ఎన్ని పనులు Gracias.